విజయ గీతాలు పాడుటకు దేవుడు విజయం ఇస్తాడు. ఎలా అంటే మనము ఉన్న ఇరుకు, ఇబ్బందులు, సమస్యల చేత బాధపడుతుండగా, వేదన దుఃఖంలో మనం ఉంటుండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా ఆయన మహిమ ప్రభావం మన మధ్యలో ఉండి దేవుడి కార్యంను విజయవంతంగా మన మధ్యలో జరిగిస్తుంది. ఎలా అంటే ఆయన దక్షిణ హస్తములో మన శ్రమలన్నీ తొలగించి ఆయనని మనకు సైన్యమై మనల్ని గెలిపించి వాడై ఉంటున్నాడు. ఎప్పుడు ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను మహిమపరుస్తున్నప్పుడు. అదే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 2-4 నుంచి మనం ఇక్కడ కొన్ని వచనాలు మనము చూసుకుందాం. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఏమిటి? ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. హల్లెలూయా. దేవుడి మందిరములు ఎత్తుగా ఎత్తబడతాయి, శిఖరములు స్థిరపరచబడతాయి, కొండలు ఎత్తుగా ఎత్తబడతాయి. కాబట్టి ప్రవాహం